హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తిస్ ఎంపైర్. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. అందులో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి. ముందుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలు వేసి 5 నిమిషాలు నూనెలో మగ్గనివ్వాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, కారం వేసి ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన చింతపండు రసాన్ని పోసి 15 నిమిషాలు మరగనివ్వాలి. అందులో కొంచెం మెంతి పొడి, కొద్దిగా బెల్లం, ధనియాల పొడి వేసి 5 నిమిషాలు మరగనిస్తే ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు రెడీ.